విక్రమ బేతాళ కథ. డబ్బుకు యజమాని. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ శ్రమ ఫలించి నీకెవరైనా వరమిస్తామన్నట్టయితే అర్థం లేని వరం ఏ పరిస్థితులలోనూ కోరకు. అలా చేసినట్టయితే వసుగుప్తుడిలాగా నువ్వు చాలా నష్టపడతావు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వసుగుప్తుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఉద్దానపురంలో వసుగుప్తుడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు. ఆయన ఇంట్లో ఎన్నో ఇనప్పెట్టెలుండేవి. అన్నింటి నిండా బంగారం ఉండేది. లక్ష్మీదేవిని తన ఇంట కట్టేసుకున్నాడని లోకులు ఆయన గురించి అనుకునేవాళ్ళు. ఆయన కొడుకు ఎదిగి వచ్చాడు. అతను కూడా తండ్రితో పాటు వ్యాపారంలో పాల్గొంటూ ఉండేవాడు. వసుగుప్తుడు డబ్బు సంపాదించడం తప్ప జీవితంలో ఇంకొక ఆశయం ఎరగడు. ఆయనకు చిల్లి గవ్వ అయినా వృధాగా ఖర్చు పెట్టడం అంటే ఎంత మాత్రమూ ఇష్టం ఉండేది కాదు. ప్రతి చిన్న విషయంలోనూ ఆయన పొదుపు అన్నది పవిత్రంగా చూసేవాడు. వసుగుప్తుడు, ఆయన భార్య, కొడుకు, కోడలు, ఈ నలుగురే వసుగుప్తుడి కుటుంబం. కానీ వారు తినే తిండి చాలా సాదాగా ఉండేది. భోజనం విషయంలో కూడా వసుగుప్తుడు వీలైనంత పొదుపు పాటించేవాడు. ఆడంబరంగా తినడమంటే ఆయనకు చాలా కోపం. ఇలా ఉండగా వసుగుప్తుడికి మనమడు పుట్టాడు. మనమడి బారసాల వైభవంగా జరిపి ఎంత ఖర్చైనా సరే బ్రహ్మాండమైన విందులు వేడుకలు జరిపించాలని వసుగుప్తుడి భార్య అన్నది. ఈ మాట విని వసుగుప్తుడు అమితంగా చిరాకు పడ్డాడు. విందులు వేడుకలు దేనికి జరపాలి? వాటి కింద అయ్యే ఖర్చు నిరుపయోగం గదా. మనవడు పుట్టాడంటే నలుగురికి 5గురం అయ్యాం. దాంతోపాటు ఖర్చు పెరుగుతున్నది. దాంతో రాబడి కూడా పెరగాలి. ఉన్నత వ్యాపారం అబ్బాయి చూడగలడు. నేను ఎటైనా వెళ్ళి అదనపు రాబడి తెస్తాను అన్నాడు వసుగుప్తుడు. ఆయనకు తన కోడలు చాలా తెలివిగలదని తెలుసు. అందుచేత ఆయన ఆమెతో, నీ అభిప్రాయమేమిటమ్మా అని అడిగాడు. ఆమె తన మామగారితో, ఎటైనా వెళ్ళి అధికంగా డబ్బు సంపాదించుకు వస్తానంటే అనుకున్నది మీరు చేసి తీరతారు. మీకు సలహా ఇచ్చే తాహతు నాకు లేదు. మీరు దారి ప్రయాణానికి తీసుకుపోయే ఆహారం మట్టుకు నన్ను తయారు చేసి ఇయ్యనియ్యండి అన్నది. తన కోడలు తన ప్రయాణానికి ఆమోదించినందుకు సంతోషించి వసుగుప్తుడు ఆమె తనకు ఆహారం కట్టి ఇయ్యడానికి ఒప్పుకున్నాడు. ఆమె ఆయన తినడానికి కుంకుమ పువ్వు మొదలైన ఖరీదైన దినుసులతో తయారు చేసిన నేతిలో వేయించిన చిత్రాన్నము, తాగటానికి ఒక చిన్న తిత్తిలో చక్కెర పానకము తయారు చేసి ఇచ్చింది. కోడలు ఇచ్చిన ఆహారం తీసుకుని వసుగుప్తుడు బయలుదేరాడు. ప్రయాణం అలవాటు లేని కారణం చేత కొద్ది మైళ్ళు నడిచేసరికి ఆయన కాళ్ళు బొబ్బలెక్కాయి. ఆయాసం వచ్చింది. వసుగుప్తుడు ఇంకా ఒక్క అడుగైనా వెయ్యలేని పరిస్థితి ఏర్పడేసరికి అదృష్టవశాన ఒక చెట్టు కనిపించింది. బతుకు జీవుడా అని అనుకొని ఆయన ఆ చెట్టు నీడలో చేరాడు. ఆకలి దహించుకుపోతున్నది. కానీ వసుగుప్తుడు వెంటనే ఆహారం తినడం వృధా అనుకున్నాడు. ఆయనకు దాహం మరింతగా బాధిస్తున్నట్టు కనబడింది. అందుచేత ఆయన తన తిత్తి తీసి అందులో నుంచి నీరు ఒక గుటక తాగి నివ్వెరపోయాడు. అది ఉత్త నీరు కాదు, చక్కెర కలిపిన నీరు. నా కోడలు ఇంత దుబారా మనిషేం, ఇలా అయితే ఇల్లు గుళ్ళ చేస్తుందే అనుకుంటూ వసుగుప్తుడు నీరు తాగడం మానేసి ఆహారం తినడానికి పొట్లం విప్పాడు. వెంటనే కుంకుమ పువ్వు వాసన, నెయ్యి వాసన గుప్పున వచ్చింది. చీచీ, ఎంత దుబారా మనిషి! నేను ఇల్లు వదలకముందే ఇలా చేసిందే. నేను లేకపోతే ఉన్న డబ్బంతా మాయమైపోదు అనుకుని వసుగుప్తుడు చిత్రాన్నమంతా కాకులకు వేసేసి తిత్తిలోని చక్కెర పానకం సమీపంలో ఉన్న ఒక బిలంలో పోసేశాడు. మరుక్షణమే ఆ బిలంలో నుంచి ఒక నల్లని నాగుపాము పైకి వచ్చి
పడగ విప్పి వసుగుప్తుడికేసి తదేకంగా చూడసాగింది. దాన్ని చూడగానే వసుగుప్తుడు ఒక్క క్షణం పాటు కొయ్యబారిపోయాడు. మరుక్షణం ఆయనకు ఎక్కడా లేని శక్తి వచ్చింది. ఆయన వచ్చిన దారినే అతి వేగంగా పరుగెత్తసాగాడు. కొంత దూరం పరిగెత్తేసరికి ఆయనకు అమితంగా ఆయాసం వచ్చింది. ఊపిరి అందలేదు. ఆయన ఆగి చూసేసరికి నాగుపాము ఆయనను తరుముతూ రావడం కనిపించింది. ఆయన కింద పడిపోయి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అయ్యా, లేవండి, మీకు ఒక వరం ఇచ్చిపోతాను అన్న మాటలు వినిపించాయి. అనుమానంగా వసుగుప్తుడు కళ్ళు కొంచెం తెరిచి చూసేసరికి ఆయనకు తన పక్కనే ఒక అందమైన యువకుడు కనబడ్డాడు. పాము జాడ లేదు. వసుగుప్తుడు ధైర్యంగా లేచి కూర్చొని, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను నాగరాజు కొడుకును. ఆ చెట్టు కింది బిలంలో నివసిస్తూ ఉంటాను. నేను దాహంతో చచ్చిపోతున్న సమయంలో మీరు తీయని నీరు పోసి నా ప్రాణాలు నిలబెట్టారు. మీరు ఏది కోరుకుంటే అది చేస్తాను అన్నాడు ఆ యువకుడు. నాకు జీవితంలో ఒకే కోరిక, అది డబ్బు సంపాదించడము, కూడబెట్టడమును. నాకు ఏ వరము అక్కర్లేదు. నన్ను క్షేమంగా ఇంటికి పోనిస్తే అదే 10,000 వరహాలు అన్నాడు వసుగుప్తుడు. అలా కాదు, మీరు నా నుంచి ఏదన్నా వరం పొందితే గాని మిమ్మల్ని పోనియ్యను అన్నాడు యువకుడు. వసుగుప్తుడు కొంచెం ఆలోచించి, అయితే ఒక పని చేద్దామా? మా కోడలు చాలా తెలివైనది. నువ్వు నాతో మా ఇంటికి రా. నా కోడలు కోరమన్న వరం కోరతాను. దాన్ని ఇచ్చి నీ దారిన నువ్వు వెళ్ళు అని అన్నాడు. యువకుడు సరేనన్నాడు. ఇద్దరూ కలిసి వసుగుప్తుడి ఇంటికి వెళ్ళారు. వసుగుప్తుడు తన కోడల్ని పిలిచి సంగతంతా చెప్పి, నువ్వు నీటిలో చక్కెర కలిపిన కారణంగా ఈ అబ్బాయి వరం తీసుకోమని నన్ను వేధిస్తున్నాడు అని చెప్పాడు. కోడలు జవాబు చెప్పే లోపల వసుగుప్తుడి భార్య, ఏమండి, బోలెడంత ధనం వరంగా కోరుకోండి అని అన్నది. వసుగుప్తుడు చిరాకుపడి, ధనానికి పరిమితి ఏమున్నది? అదీ కాక డబ్బు కోరుకుంటే డబ్బు సంపాదించడంలో ఉండే ఆనందం ఏమయ్యేటట్టు అన్నాడు. ఇంతలో ఆయన కోడలు, మామయ్య, మీకు అభ్యంతరం లేకపోతే నేను చెప్పినట్టు వరం కోరండి అన్నది. చెప్పమ్మా, చెప్పు అన్నాడు వసుగుప్తుడు. మీ ధనానికి మీరే యజమాని కావాలని వరం కోరండి అన్నది వసుగుప్తుడి కోడలు. వసుగుప్తుడికి నవ్వొచ్చింది. తన ధనానికి తనే కదా యజమాని. తనకన్నా ఇంకో యజమాని ఎవరున్నారు? అయినా ఆయన ఆ యువకుణ్ణి అదే వరం కోరాడు. అలాగే వరం ఇచ్చాను అని ఆ యువకుడు అదృశ్యమయ్యాడు. రోజులు గడుస్తున్న కొద్దీ వసుగుప్తుడిలో విచిత్రమైన మార్పు రాసాగింది. ఆయన ధనం సంపాదించడం కోసం తహతహలాడటం క్రమంగా తగ్గిపోయింది. ఆయన తన తాళపు చెవుల గుత్తి తన భార్యకు ఇచ్చి, ఇంటి పెత్తనం ఆడది చూడాలి. ఇంటి ఖర్చు గురించి నన్ను బాధ పెట్టక అంతా నువ్వే చూసుకో. ఇంట్లో ఏ లోటు లేకుండా చూడు. సుఖపడటానికి కాకపోతే డబ్బు దేనికి అని అన్నాడు. కొంతకాలానికి ఆ ప్రాంతాల తీవ్రమైన కరువు వచ్చింది. వసుగుప్తుడు తన ధాన్యాగారాలు తెరిపించి బీదలకు ధాన్యం పంచిపెట్టాడు. తిండి గింజల కోసం వచ్చిన వాళ్ళ ఎవరినీ ఉత్త చేతులతో పంపవద్దని శాసనం చేశాడు. మహాదాతగా ఆయన పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు అనేక సందేహాలు కలుగుతున్నాయి. వసుగుప్తుడి కోడలు నిజంగా తెలివిగలదైతే అలాంటి అర్థం లేని వరం కోరమని ఎందుకు అన్నది? అది అర్థం లేని వరమని తెలిసి కూడా వసుగుప్తుడు దాన్ని ఎందుకు కోరాడు? ఆ వరానికి ఆయనలో మార్పుకు సంబంధం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తన కోడలు కోరమన్న వరం అర్థం లేనిదని వసుగుప్తుడు అపోహపడ్డాడు. కానీ ఆ యువకుణ్ణి ఎలాగైనా వదిలించుకోవడానికి ఆ వరమే కోరాడు. అది అర్థం లేని వరం ఎంత మాత్రమూ కాదు. ఆ వరం కోరేదాకా వసుగుప్తుడు తన ధనానికి బానిస. దానికోసం
జీవితంలో ఇంకే ఆశయము లేకుండా చేసుకొని దానికి రక్షక భటుడుగా కాపలా కాశాడు. ధనమే ఆయనకు యజమాని అయింది. అది తన సేవకుడికి చిన్న మెత్తు సుఖం చేకూర్చలేదు. ఆఖరుకు రుచికరమైన పదార్థాలు నోటబెట్టుకునే శక్తి కూడా ఆయనకు లేకుండా చేసింది. వరం పొందినాక వసుగుప్తుడు నిజంగా ధనాన్ని శాసించడం ప్రారంభించాడు. ఆ ధనం ఇంతకు ముందులా ఆయన మనస్సుకు వేసిన సంకెళ్ళు ఇప్పుడు తెగిపోయాయి అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇది ఈరోజు మన కథల పుస్తకంలోని ఒక విక్రమ బేతాళ కథ. తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం.